నువ్వు నాశనం చేసే శక్తి కూడా అక్కడే ఉంది. ఇదిగో వెళ్ళి ప్రచండ, కలిసి నువ్వే పని పూర్తి చేస్తావని ఆశిస్తున్నాను అని రణవీర్ అనగా ఇప్పటి వరకు ఓడించిన ఆత్మ పోలిస్తే ఇది పిల్ల ఆత్మ రణవీర్. ఒక చిన్న పిల్లతో నా తడపడమంటావా? పిచ్చిన బ్రహ్మస్త్రం లాంటిది, నా శక్తి అంటే చూపిస్తా అని ప్రచండ అంటే ఇంకా కార్ దిగి మనోహరి చెప్పినట్టే ఇంకా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ అమరోల్ ఇంటికి వెళ్తూ ఉంటారు. అదంతా బయట నుండి రణవీర్ గమనిస్తుంటాడు. ఒక్కసారిగా తన మద్దతు తీసుకొని ఇంకా ఒకసారి గేట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా బాగి వచ్చి అమ్మకి కాఫీ ఇస్తుంది, తీసుకుని అంటూ ఉంటుంది. ఇంకా తాగుతూ ఉంటాడు అమ్మ. రణవీర్ ఏమో సీరియస్గా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంకా ప్రచండ చేయగలడేమో అని చెప్పి రణవీర్ నమ్మకం వస్తుంటుంది. ఒక్కసారిగా పెద్ద గాలి వీస్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత పెద్ద గాలి వస్తుంది, ఇప్పుడు బాగానే ఉందిగా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏమో మిస్ అమ్మ అని చెప్పి, సార్ గాలితో పాటు గాలాడు కూడా వస్తున్నాడు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇదేం చెప్ప, ఎప్పుడు దాకా బాగానే ఉంది కదా, ఇంత పెద్ద గాలి వస్తుంది ఏంటి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇంకేముంది, రణవీర్ ప్రచండాన్ని పంపించుంటాడు, అందుకే ఈ బీభత్సం అని చెప్పి యాదవ్ అనగానే అవునారా అని చెప్పేసి మనోహరి యాదవ్ ఇంకా బయటకు చూస్తూ ఉంటారు. ఇంకా ప్రచండ రావడం గమనిస్తూ ఉంటారు. ఇంకా మనోహర్ సంతోషంగా అద్దెగా ఉండడం, అలాగే ప్రచండ రావడం చూస్తూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. అరుంధతి ఆత్మతో యుద్ధం చేసే మహా ప్రచండ వస్తున్నాడు అని చెప్పి యాదవ్ అనగానే సరే మనం వెళ్ళి తీసుకొద్దాం అని మనోహర్ అనగానే బాగా చూడకుండానే మనం ముందు తీసుకొచ్చేద్దాం పదా అని చెప్పి యాదవ్ అనగా సరే అని చెప్పి మనోహరి యాదవ్ కూడా కంగారం కిందకు వస్తూ ఉంటారు. ఇంకా అమ్మ రాత్రి బాగా చాలా కోపంగా వెళ్తూ ఉంటారు. ఇతను ఎవరు ఇలా ఉన్నాడు అని చెప్పి, ఏంటి అసలు మీరెవరు, ఆయన ముష్టోళ్ళు బయట ఉన్నారు కానీ గేట్ లోపలికి వస్తారు ఏంటి అని చెప్పి రాత్రి అరుస్తుంటాడు. ఇంకా ప్రచండకు చాలా కోపం వస్తుంది. ఏ మూర్ఖుడా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మాంత్రికి కనిపిస్తున్నావు అని బాగి అనగానే నువ్వు ఆగి బాగి, అసలు మీరెవరు ఎందుకు వచ్చారు అని చెప్పి ఇంకా అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మనోహర్ యాదవ్ చాలా కంగారంగా వస్తూ ఉంటారు. అమర్ ఆగు అని చెప్పి నేనే ఈయన రమ్మన్నాను, ఆయన పిచ్చివాడు మాంత్రుడు కాదు అమర్, ఆయన సంపూర్ణ స్వామి అని మనోహర్ అంటూ ఉంటుంది. ఇంకా యాదవ్ ఇంకా భయపడుతూ అలాగే ప్రచండాన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా రాతోడు ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. నాకు అలా కనపడట్లేదే అని చెప్పి రాత్రంగా ఏ మూర్ఖుడా నీకు ఎలా కనపడుతుంది, నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఏంటి అంచనా వేయకు నన్ను చూసి ప్రచండ అన్న మాటలకి ఇది ఒక కవర్ పై చూసి బుక్ అంచనా వేయకు అని మనం ఆపుతూ ఉంటుంది. కానీ అమర్ ఏం మాటలో మౌనంగా గమనిస్తూ ఉంటాడు. తొక్కలో స్వామికి ఆపేసి ఈ స్వామి ఎందుకొచ్చాడు మనోహరి అని బాగి అనగానే నేనే పిలిపించాను ఇంట్లో పూజలు చేయడానికి అని చెప్పి మనోహరి అంటూ ఏ పూజ, శుద్ర పూజ అని రాత్రి అందరూ నోరుమి, నువ్వు బాగా ఇన్వాల్వ్ అవ్వ, నాకు అమర్ సంబంధించిన విషయం అని చెప్పేసి మనోహర్ అనగానే ఆయన చిన్నపిల్లలు ఇల్లు ఎవరు పడతాను పిలిపిస్తే ఎలా మనోహరి అని బాగి పాప అంటుంది. ఏంటి ఆవు బాగి పూజ ఏంటి అని అమర్ అనగానే నీ యాక్షన్ టైం కథ మర్చిపో కదా అమ్మ, ఈ స్వామీజీని పిలిపించి ఇంట్లో పూజలు చేపిద్దామని చెప్పేసి నేనే రప్పించాను, మనకంతా మంచిది కాదు అని చెప్పి మనోహర్ కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇది మహిమ ఉంది, ఇంట్లో దోషాలు అసలు స్వామీజీ పూజ చేస్తే అన్ని తొలిపోతాయంట అని మనోహరి అంటుంది. కానీ బాగా రాతోడు మాత్రం ఏదో డౌట్ వస్తుంది. ఇంకా అమర్ కూడా ఏం మాట్లాడు మనోహరి చెప్పేది నిజమో అబద్ధం చెప్పేసి గమనిస్తూ ఉంటాడు. ఏంటి అంత పవర్ఫుల్ అని రాత మాటది అమర్ మధ్య రావద్దని చెప్పు అని చెప్పి మనోహరి అనగానే ఆయన తన ఇంట్లో మంచి కదా మాట్లాడితే ఏమైంది అని చెప్పి అమరగా అలా చెప్పండి సార్ ప్రతిదీ ఏదో తన ప్రతిన అన్నట్టు మాట్లాడుతుంది అని బాగా అనగానే నేనేదో అమర్ కదా రావని చెప్పి నేనేదో ప్రయత్నం చేసిన దాని కథం అంటారు ఏంటి అని మనోహర్ అనగానే ఇది పూజ చేసిన కథ గుర్తొస్తుందా అమర్ అనగానే మర్చిపోయిన కథం అంతా గుర్తొస్తుంది, మీ భవిష్యత్తు తెలిసిపోతుంది అని ఇంకా ప్రచండ అంటూ ఉంటాడు. సార్ గతం గుర్తొస్తే మన భవిష్యత్తు తేలిపోతుంది అని చెప్పి రాత్రి మాటలకి మనం యాదవ్ భయపడుతూ ఉంటారు. సార్ ఇలాంటి నమ్మరు, ఏ పూజ వద్దు వెళ్ళిపోండి అని బాగి అనగానే పూజ చేయనే బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఒకసారిగా ఇదేంటి మీకు నమ్మకాలు లేవు కదా అని రాత్రి అనగానే మనోహర్ నమ్ముతుంది కదా చేపిద్దాంలే అని చెప్పి కావాలని చెప్పి ఇంకా అమర్ కూడా మనోహర్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మనోహర్ తనకి ఏం కావాలి ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి ఇంకా అమర్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనోహర్ సంతోషపడుతుంది. ఇంకా బాగా రాత్రి షాక్ అవుతూ ఉంటాడు. ఇదిగో చంప నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి మనోహర్గా ప్లాన్ చెప్తూ ఉంటాడు. స్వామిని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు అని చెప్పేసి మనోహర్ అన్నా సరే అని చెప్పి రండి అని యాదవ్ ఇంకా ప్రచండ లోపల తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ నవ్వుకుంటూ వచ్చి చిటికి వస్తూ ఇందాక అమ్మని నీ పూజని బాగి ఆ తల్లో కది చోళ పెట్టుకోని చెప్పి మనోహర్ అంటూ వెళ్ళిపోతుంది. ఇంకా బాగి చాలా కోపం వస్తుంటుంది. అసలు స్వామిజీ నాకు నమ్మదు కాబట్టి ఇదివరకంటే అరుంధతి మేడం ఉండేది కదా, అందుకే అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పి రాత అంటూ ఉంటాడు. భుజం చిన్నపిల్ల అసలు ఈ మాంత్రిని ఎలా చూస్తుందో ఏంటో మిస్ అమ్మ అని చెప్పి రాత్రులు భయపడుతూ ఉంటాడు. ఇంకా బాగా ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ప్రచండ
ప్రచండ ఒకసారి గుమ్మని వచ్చి ముగ్గు తన దండంతో మాయం చేస్తాడు. ఇంకా మనోడు ఎలా చాలా సంతోషం చూస్తూ ఉంటారు. ఇంకా ప్రచండ లోపల ప్రయత్నిస్తూ ఉంటారు. భార్య రవి భయపడుతూ ఉంటారు. ఒక్కసారిగా భుజం వర్క్ చేయడం మనసి అలాగే చూస్తుంది. అదేంటి ఏం చూస్తున్నావు, స్కూల్ స్టార్ట్ అయ్యింది కదా, వర్క్ చేయని చెప్పి అందరూ అనగానే నాకు కావాల్సింది ఈ వర్క్ కాదు, నాకు ఇంకా వర్క్ ఉంది అని చెప్పి భుజం అనగానే అదేంటి ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏమైనా ఉందా ఏంటి అని చెప్పి ఆనంద్ ఆకాశ్ అంటూ ఉంటారు. ఎక్స్ట్రా వర్క్ ఏం కాదు, హోంవర్కే అని చెప్పి భుజం అంటూ ఉంటుంది. ఏంటి అలాగంటున్నావు, స్కూల్ వర్క్ని హోంవర్క్ అంటారుగా అని అంజు అనగానే కాదు ఇది నిజంగానే హోంవర్క్ అని భుజమ్మ మాట్లాడడం ఒకసారిగా అంజు ఆనంద్ ఆకాష్కి ఏం అర్థం కాదు. అక్కడ ప్రచండ బయట ఏం చేస్తాడో మొత్తం అంత భుజం మీకు దగ్గర ఉండి అంతా గమనిస్తూ ఉంటుంది. వీడు మామూలు మాదిరి కాదు మిస్ అమ్మ, వాడు దండంతో నువ్వు వేసి ముగ్గంతా మాయం చేశాడు కదా అని చెప్పి రాత్రి భయపడుతూ చెప్తుంటాడు. ఏటి బాగి ముగ్గు చదివిని ఫీల్ అవుతున్నావా, మళ్ళీ వేసుకో ముగ్గు అని మనోడు అంటూ ఈ ముగ్గు వేసి అమ్మ ముగ్గురు దించుతాం చాలా సార్లు సంబరపడ్డా కదా, ఇప్పుడు ముగ్గురు దింపు స్వామీజీ ఇంట్లో పడితే నీకు సర్వనాశం స్టార్ట్ అవుతుంది అని మనోడి అంటూ స్వామీజీ మీరు రండి అని చెప్పి మనోడి దగ్గరుండి ప్రచారం తీసుకెళ్తుంది. వెనకాల చెప్పకుండా వెళ్తూ ఉంటుంది. బాగా రాత్రి బయట అంతా గమనించి బయట అవుతుంటారు. ఏంటి ఇంటి బయట ఇంత రచ్చారంటే ఇంట్లోకి వెళ్తే భుజం ఏం చేస్తాడని చెప్పి రాత్రి భయపడిపోతూ ఉంటాడు. ఇంకా ప్రచండ గుమ్మం బయట నుంచొని అంతా లోపల చూస్తూ ఉంటారు. స్వామి మీరు అడుగు లోపల పెట్టండి, ఈ ఇంటి పునాది కుదిపి వేయాలి అని చెప్పి మనోడు నవ్వుతూ చెప్తాడు. సరే అని చెప్పి ప్రచండ అంటూ అడుగు వేస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా అలాగే ఆగిపోతుంటాడు. ఇంకా యాదవ్ మనోడు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా తన కాలు మోపలేకపోతుంటాడు. ఏంటి స్వామి ఏమైంది అని చెప్పేసి అదే పనిగా మనోరి అడుగుతూ ఉంటుంది. పెట్టండి పెట్టండి అని చెప్పి యాదవ్ అంటూ ఉంటుంది. చేయండి అయిపోయింది అడుగు పెట్టండి అని చెప్పి యాదవ్ అనగానే నా వల్ల కావట్లా, ఏదో శక్తి ఆపుతుంది అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. ఇంకా మనోరి యాదవ్ భయపడుతుంటారు. మిమ్మల్ని ఆపేది ఎవరు స్వామి అని చెప్పి మనోరు అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా బుజ్జమ్మ చాలా కోపంగా తన నుండి కింద రావడం ప్రచండ గమనిస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ వచ్చి నడుము మీద చేయి వేసుకొని నుంచొని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రచండ తన దిగుదీస్తూ మొత్తం అంతా గమనిస్తూ ఉంటాడు. ఏంటి సమా ఒంటిగా జపం చేసినట్టు అలా ఒంటిగా ఉంచున్నాడు ఏంటి అని రాత్రి గౌరవ గమనిస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అదే పని నవ్వుతూ ఉంటుంది. ఏంటి స్వామి నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వస్తారా ఏంటి అని చెప్పి బుజ్జమ్మ అన్నమాటకి అంటే అక్క ఒంట్లో ఉన్నట్టుంది అని చెప్పి బాగి అలాగే రాత్రి అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా గమనిస్తూ ఉంటారు. కానీ ప్రచండ తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. పర్మిషన్ ఇచ్చాను వచ్చేయండి అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇంకా ఒక్కసారి ప్రచండ వెళ్ళి బుజ్జమ్మ కాలు కింద పడుతూ ఉంటాడు. ఇంకా అదంతా చూసి ఒక్కసారిగా మనోహర్ యాదవ్కి అర్థంగా షాక్లో చూస్తూ ఉంటారు. ఇంకా బాగి రాత్రి కూడా అసలు అర్థం కాదు టెన్షన్ పడిపోయి చూస్తుంటారు. అవును అరుంధతి మేడం గారు వచ్చారు అని ఇంకా రాత్రి అంటూ ఉంటారు. ఏంటి స్వామి చిన్నపిల్లలు నా కనపడ్డారు ఏంటి లేవండి అని చెప్పి ఏ మనోహర్ అంటే యాదమ్మ రండి మీరు కూడా అని చెప్పి బుజ్జం అంటూ ఉంటారు. పాప పడిపోయారు పైకి లేపండి అని చెప్పి ఇంకా బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా మనోహర్కి యాదమ్కి అసలు ఏం అర్థం కాదు షాక్ అవుతూ ఉంటారు. అరుంధతి మేడం వచ్చారు మిస్ అమ్మ రాత్రి అనగానే అవును అని చెప్పి బాగి అంటూ చూస్తూ ఉంటుంది. ఏంటి చిన్నపిల్లలు నా కాళ్ళని పడ్డారు లెగండి స్వామి అంటూ ఏ మనోహరి అంటే యాదమ్మ వచ్చి లేపండి అని చెప్పి అనగానే వస్తున్నాను అని చెప్పి మనోహరి యాదమ్మ వచ్చి స్వామి లెగండి అని చెప్పి పైకి లేపుతూ ఉంటారు. ఏంటి ముగ్గు చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా నా ఇంట్లో అడుగు పట్టడం అని ఇంకా బుజ్జం అన్న మాటలకి బాగి రాత్రి మనోహరి యాదమ్మ ఒక చూసుకుని టెన్షన్ పడిపోతుంటారు. ఏంటి మనోహరి అంటే ఈ స్వామీజీని పూజ చేయడం పిలిపించావా, పూజ చేయాలంటే ఇంట్లో ప్రతి మూల అనుభవం చూడని చెప్పామంట కదా అని ఇంకా బుజ్జం అన్నమాటకి మనోహరి అలాగే బయటపోతుంటుంది. స్వామి వెళ్ళండి ఇల్లు మొత్తం చూడండి తీసుకెళ్ళి యాదమ్మ స్వామీజీని ఇల్లంతా తిప్పి చూపించు అని బుజ్జం అనగానే యాదమ్మ బయటపోతుంటుంది. ఇంకా బుజ్జమ్మ ఒకసారిగా ప్రచండ దగ్గర పిలుస్తూ ఉంటుంది. ఎలాగ ఇంట్లోకి వచ్చావు బయటికి ఎలా వెళ్తావు ప్రచండ అని బుజ్జం అన్న మాటలకి ఇంకా మనోహరి యాదవ్ ఇంకా బయటపోతూ ఉంటారు. వెళ్ళు అని చెప్పి బుజ్జం అంటాడు. కానీ ప్రచండ ఇంకా ఏం మాట్లాడుకుని చూస్తుంటారు. రండి స్వామి రండి అని చెప్పి మనోహరి యాదవ్ ఇంకా ప్రచండం పక్క తీసుకెళ్తూ ఉంటారు. కానీ బాగీకి రాత్రికి ఏం అర్థం కాదు. ఇంకా అలా గమనిస్తుంటారు. బుజ్జమ్మ చాలా కోపం ప్రచండ చూస్తుంది. ప్రచండ కూడా తిరిగి బుజ్జమ్మ చూస్తూ ఉంటారు. కానీ బాగా ఇంకా భయపడుతూ ఇంకా అలా బుజ్జమ్మ గమనిస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ చాలా కోపంగా చూడడం అదే పనిగా బాగా గమనిస్తూ ఉంటారు. అసలు ఏం చంప నీకంటే పెద్ద మాంత్రిక అది ఇది గొప్పలు చెప్పావు ఆ చిన్నపడి పర్మిషన్ అక్కడ ఇంట్లో అడిగి పెట్టలేకపోయాడు నిజంగా మాంత్రికట లేదా
దారిపోయిన తీసుకొచ్చావా అని మనోడు అనగానే, నేను దారిపోయాను కాదు, అదేం చిన్నపిల్ల కాదు, ఆ పిల్లలో పెద్ద ఆత్మే ఉంది అని ప్రచండ అనగానే, ఆత్మను పిలిపించింది ప్రచండ అని యాదమ్మ అనగానే, అదే మామూలు ఆత్మ కాదు, నన్నే ఆపిందంటే ఆ శక్తివంతమైన ఆత్మ అని ప్రచండ అనగానే, తెలుసు మాకు కూడా పవర్ఫుల్, నీకంటే ముందు ఈ చంప నీకంటే మంత్రులు వచ్చి ఏం చేయలేకపోయారు, నువ్వే పొడుస్తావు అనుకుంటే నువ్వు బొక్క బోర్ల పడ్డావు అని మనోడు అనగానే, ఆత్మను తక్కువ చదివేసి అవమాన పడ్డాను ప్రచండ అనగానే, చిన్న పామును కూడా పెద్ద పెద్ద కొట్టాలంటారుగా అని యాదమ్మ అనగానే, సరే అని చెప్పేసి ప్రచండంగా తన దిగు చూస్తూ అసలు ఆ బుజ్జని ఎవరైనా చూస్తూ ఉంటారు చిత్రగుప్తుతో. అప్పుడు అరుంధతి ఉన్నప్పుడు అనుకోకుండా ఆ వంకను తీసుకొని తన బుజ్జమ్మ పుట్టినప్పుడు చనిపోయి పుట్టడం, ఆ తర్వాత తన ఆత్మ అందులో చేయడం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తనేమి ఆత్మ మళ్ళీ ఏమి పుట్టలేదు, అసలు ఆత్మ ఆ పిల్ల శరీరంలో ఉంది అని చెప్పి ఖచ్చితంగానే, ఏంటి అంటే ఏంటి అరుంధతి మళ్ళీ పుట్టలేదా అని మనోరంగానే, పుట్టిన పాప వేరే, ఆ పాపను ప్రవేశించి ఆత్మ వేరు అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. ఏదో దయశక్తి ఆత్మ ఈ పాప శని ప్రవేశించింది అని ప్రచండ అనగానే, అవును ఈ పాప పుట్టడం చనిపోయింది, తర్వాత అరుంధతి ఆత్మ ప్రవేశించక పుట్టింది అని చెప్పి యాదమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే ఆ పిల్లకి అంత శక్తి ఉంది, దానికి దైవం బలం కూడా తోడైంది అని ప్రచండంగానే, అదంతా వద్దు, ఆ పిల్లల్ని చంపాలి, ఇదిగో ఆత్మని లోతుని నీ వల్ల అవుతుందా అవుదా అని చెప్పి మనకంగానే, అవుతుంది, ఇప్పటివరకే నాకు ఓటమే లేదు, ఆత్మ విషయంలో కూడా నేనే గెలుస్తాను అని ప్రచండ అనగానే, నేనే ఆశపెట్టిన ఏదో చెయ్యి, మనోరి ఎంత డబ్బుని ఇస్తుంది అని యాదమ్మంగానే, నేను డబ్బు కోసం వచ్చాను కానీ ఈ ఆత్మ నా ఆహాన్ని రెచ్చగొట్టింది కదా అని ఇంకా అంటూ, ఇంకా ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు, ఆత్మను రెచ్చగొట్టడం నా లక్ష్యం అని చెప్పేసి, ఇగో ఇది నా శక్తికే సవాల్, ఆ చిన్నపిల్ల ఒంటరి దొరకాలి అప్పుడు చెప్తా అని చెప్పి ఇంకా ప్రచండ అంటూ ఉంటాడు.